ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నీ తర్వాత వస్తే కదా నా మాట. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే ఆలోచి గురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే ఆలోచి గురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధమే నాకు ఆనందమే. నీ అనుబంధము నాకు ఆనందమే. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. నీవే నా ప్రేమానురాగము. క్షణమైనా విడువని స్నేహము. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగము. క్షణమైనా విడువని స్నేహము. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ద్వారా దేవుని దయలో ఆయన కృపలో తిరుగుతున్నారా క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా వర్తమానంలో తెలుగున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదివే ముందు గత వారం నేను ఏం చెప్పాను మీరు నాకు చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాను. మాట ఏంటి? ప్రార్థన. రెండో మాట నీతియు సమాధానమును కలుగును గాక. మూడో మాట రాలేదా? రాలేదా? మూడో మాట నిలువన చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. దేవుని నీతిని రాజ్యమును ఏం చేయాలంట? బ్రతకాలి. ఏ మాట చెప్పా? మొట్టమొదటిది ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవది నీతియు సమాధానమును కలిగి జీవించాలి. మూడవది దేవుని నీతియు రాజ్యమును. ఈ రోజు నా అంశం రాసుకోండి, రేపు ఆదివారం అడుగుతాను. ఎవరికి భయపడుతున్నావు? దేవునికి నీవు భయపడుతున్నావా? అంశం. దేవునికి నీవు భయపడుతున్నావా? ఎవరి వాడు అనుకోండి, నేను దేవునికి భయపడుతున్నానా అనుకుంటా సార్. అంతరాత్మ గట్టిగా కనిపించింది. భయపడితే భయపడుతున్నారా? లేకపోతే లేదు. నేను దేవునికి భయపడుతున్నానా?
భయపడుతున్నావా? ఇంకా నేను చెప్పలేదు, ఎవరికి వాళ్ళు అంతరంగంలో చెప్పుకున్నాడు. దేవుడికి భయపడుతున్నారా? దేవుడికి భయపడుతున్నారా? ఇంకా చెప్పండి, తీసి చెప్పండి. దేవునికి భయపడుతున్నాను. చెవిగలవాడు ఆత్మశక్తి సంఘటనలు వినుగాక. ఆమేన్, 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 ఆమేన్. నేను దేవునికి భయపడుతున్నాను. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 11వ వాక్యం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి చదువు వచ్చిన వాళ్ళు రాముడు చదువు వచ్చిన వాళ్ళతో కలిపి చదవండి. ఇప్పుడు చదవండి ఒకసారి. నేను చదవండి, ఎవరి కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వాక్యం. అందరూ చెప్పాలి. గొంతులే వినపడ్డాయి నాకు. చెప్పాలి, అందరూ చెప్పాలి. చదవండి. మళ్ళీ అందరి గొంతు కలిసేంత వరకు చెప్పిస్తాను. నేను ఒకసారి చెప్తాను, ఎవరు మీరు చెప్పండి. ఓకేనా? నేను నా దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉంటున్నాను. అదేనా? లేదా ఉండేదను లేవాళ్ళు ఉంటాం. ఇప్పుడు చదవండి, చదవాలి. 1 2 3 స్టార్ట్. దీన్ని బట్టి రెండు భయపడి 3 ఆజ్ఞలను అనుసరించి మాట విని ఆయన్ని సేవించి ఆయన అందుకోవాలి. 6 అంశాలు ఉన్నాయా? సరే, కానీ దీన్ని బట్టి నాకేమర్థమైంది తెలుసా? మన ఉదయాన్నే బైబిల్ చదవట్ల. నిజంగా ఒప్పుకోండి, నిజమేనా? చదవట్లేదు. చదివేవాడు గట్టి చదువుతారు. మనం ఆదివారం ఒక్కరోజే బైబిల్ పట్టుకుంటున్నాం, మిగతా రోజు దాన్ని ఏదో గూట్లో పడేసి ఇప్పుడు నీతో నాకు ఏ అవసరం లేదు. నాకు చెప్పకపోయినా మీ అంతరాత్మకు చెప్పుకుంటారు, అది ఒప్పుకోండి. అవునా కదా? చదువుకుంటే ఆ స్పిరిట్ అనేది కనబడింది. అన్నిసార్లు చదవండి చదవండి అని చెప్పుకుంటామా? నేను మనిషినే కదా, మనిషిని కదా. కాబట్టి బైబిల్ చదివేవాడికి, బైబిల్ని అనుసరించే వారికి, బైబిల్ పట్ల ఒక విధేయత కలిగి జీవించేవాడు వాక్యం చెప్పిన వెంటనే ఆ అధ్యాయం ఎక్కడుందో, ఆ గ్రంథం ఎక్కడుందో, ఆ పుస్తకం ఎక్కడుందో అతనికి తట్టింది. ఎవరు రాశారు ద్వితీయోపదేశ కాండమును? ఎవరు తెలీదా? ఎవరికి? 5 కాండాలు రాసించిన పంచకాండములు అంటారు వాటిని. ఎవరు రాశారు వాటిని? మోషే. ఆది కాండం, నిర్గమ కాండం,
సంఖ్యాకాండం, లేవియ కాండం, ద్వితీయోపదేశ కాండం, యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని మోషే రాశాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండాన్ని ఎవరు రాశారు? పంచకాండములు 5. అందుకే రాసినవన్నీ ఒకచోటే చేర్చారు. ఆ కాలంలో యూదులు మాట్లాడేటప్పుడు కూడా మొదటి 5 అధ్యాయాలను బట్టి 5 పుస్తకాలను బట్టి మాట్లాడేవాడు. అక్కడ మోషే రాసి ఉంచాడు కదా ధర్మశాస్త్రాన్ని, దాని ప్రకారంగా మేము జీవించాలి కదా, దాని ప్రకారంగా ఈమెను రాళ్ళేసి కొట్టాలి కదా, పాపం చేసి శిక్షించాలి కదా అని వాడు పాటించారు. అక్కడక్కడ. ఇప్పుడు మనం కూడా యూదుల వల్ల తయారవుదామా? అంటే అక్కడక్కడ ఉడత భక్తి అంటారు కదా. ఏ భక్తి? నీళ్లు ఒక చుక్క వదిలారు, ఆ డ్రాప్ నేల మీద ఆగుతుందా? ఈ బలం మీద ఆగిందా? ఏమవుతుంది? పగిలిపోతుంది. అలాగే మన విశ్వాసం కూడా అలాగే మారుతుంది. ఏమి కోల్పోతున్నాము అంటే ప్రారంభంలో ఉన్న భక్తిని కోల్పోయి ఆరంభంలో ఉన్న పాపాన్ని మూట కట్టుకొని దాన్ని పడగొట్టుకొని దీన్ని పెంపొందించుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము లెక్కలేని తరం అయిపోయింది. అవునా కదా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు విను కనుక. ఆమె అంటే అర్థం ఏంటి? మరి మీరు కాదా? వాక్యమైన చదవకపోయినా ఈ చిన్నవి ఉన్నాయి కదా. హల్లెలూయా, ఆమేన్, స్తుతి, స్తోత్రం ఇవైనా రావాలి. ఈ సూత్రాలు కూడా రాకపోతే ఇక భక్తి ఎందుకు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అంటాడు భక్తుడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు నీ భక్తి నీకు ధైర్యంలో అంటే పుట్టించట్లేదు అంటే నీవు భక్తి చేయట్లా. నీవు దేవుని చిత్తానుసారమైన భక్తి చేస్తే ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అయ్యో ప్రభువా, నేను ఆ ఆదివారం అంతా నీ సన్నిధిలో ధైర్యంగా గడిపా కదా, నేను సంవత్సరం అంతా పాపం చేయలేదు కదా, నా విశ్వాసమును నా భక్తిని పరిశీలించి నాకు కలిగిన సమస్యలన్నిటినీ తీసివేయి అని ప్రార్థన చేస్తాను. అలా నువ్వు చేయట్లేదు అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని, నీ మనసులో ఏం చెప్తుంది తెలుసా? ఎక్కడో ఒక చోట నేను దేనికో దానికి లోబడి ఉన్నాను, దేనికో దానికి నేను శిథిలమైపోయాను, దేనికో దానికి నేను చిక్కబడ్డాను, దేనికో దానికి గమ్ములా అతుక్కున్నాను. అది పాపం కావచ్చు, లోక సంబంధమైన కార్యాలు ఏమైనా కావచ్చు, సాతానుడి చేతిలో చిక్కబడ్డా. కాదంటారా? లేదా ఫ్యాన్ ఆపేనా? ఎంతకు వస్తున్నాయి అనుకుంటా కదా, ఆపేనా? నేను పట్టట్లేదు. అవునా? ఆపేమంటారా? చక్కగా నిద్ర వస్తుంది, వాకి చెప్పుకున్న నాకే వస్తుంది. చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే దేవునికి లోబడి, దేవునికే భయపడి, దేవుని చిత్తానుసారంగా అనుసరించి ఆయన హత్తుకుంటా ఉంటాం. మనం ఆయన హత్తుకోకుండా ఉన్నాము అంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించట్లా. ఏదో వస్తున్నాము, సాంప్రదాయకంగా అగ్నిలో గుడి గోపురాలకు వెళ్తున్నట్టు వస్తున్నావు, రాకపోతే యేసు ప్రభు ఫీల్ అవుతాడేమో, యేసు ప్రభు ఆ స్కూల్కి వెళ్ళకపోతే అటెండెన్స్ వేయడేమోనని వస్తున్నావేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతి గడియను నేను నా పుస్తకం మందు రాసుకుంటా, నువ్వు చేసే ప్రతి పనిని రాసుకుంటా. అందుకే చాలా జాగ్రత్తగా పని చేయమని పౌలు అంటాడు. నీ నోటి నుండి విడుదలవుతున్న ప్రతి మాట పరలోకమందు రాయబడిందనే మాట నువ్వు మరవద్దు. తొందరపడి ఏదో ఒకటి చెప్పేస్తాం, తొందరపడి 5 రోజు కాదు వెళ్ళేది చర్చికి వచ్చే వారం.
ఆ రోజు నువ్వు మందిరానికి రాబోతే ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతావో తెలుసా? 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 ఇక్కడ ఏమన్నాడు? దేవునికి లోపడే ముందు. చాలా సార్లు మనుషులకు లోపడతాం. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారని అన్నాడు, వాడికి భయపడితే ఏముంది? ఇప్పుడు నాయకులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు లోపడాలి. మొట్టమొదటి స్థానం ప్రభుకి ఇచ్చిన తరువాత వాళ్ళకి ఎవరికి లోపడుతున్నావు? నీ ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నావు అంటే కారణం ఏంటంటే ప్రభువుకు లోపడట్లేదు. నువ్వు ఆయనకు భయపడట్లేదు. ఆయన చిత్తానుసారంగా నడవడానికి నడుము కట్టలేదు. సహోదరుడు భక్త సింగ్ గారు ఆ తరంలో ఎక్కడ ప్రార్థన జరిగినా పరిగెత్తుకొని వెళ్ళేవాడు. ఎక్కువ వాక్యం ఎవరి దగ్గర ఉంటుంది? వాక్యం ఎక్కువ ఎవరికి తెలుసు? తెలియమన్నా ఏం బ్రదరు పద్దాలు నా పేరు చెప్తాను. ఎక్కువ వాక్యం విశ్వాసులకే తెలుసు. యాజకుడు తాను నేర్చుకున్నది మాత్రమే బోధిస్తాడు. విశ్వాసి ఇక్కడ నేర్చుకుంటాడు, ఒక చోట నేర్చుకుంటాడు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నేర్చుకుంటాడు. వాక్యాన్ని గుర్తు పెట్టుకునేది ఎవరు? విశ్వాసి. కాకపోతే ఒకసారి టెస్ట్ చేసుకోండి ఒకసారి. కానీ ఆ విశ్వాసులు ఇప్పుడు వాక్యానికే దూరంగా ఉన్నారు. ఆ రోజు కాలంలో భక్త సింగ్ గారు నాకు మెడబేడలో ఆయన ఉన్న గది చూపించడానికి ఒక బ్రదర్ వచ్చారు. నేను వెళ్ళినప్పుడు మంచి పరిచయం చేస్తారు వాళ్ళు. వెళ్తాను, అన్ని చూపిస్తారు. అక్కడ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. బెత్లెహేమని, యెరూషలేమని వెళ్తూ ఉంటాను నేను తరచుగా అక్కడికి. ఎందుకంటే ఆత్మీయ స్థితి పెంపుదల కోసం నేను వెళ్తాను. నేను మీకు బోధిస్తున్నాను, మరి నాకెవరు బోధించాలి? అవునా? వెళ్తా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి. నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్తే నేను కంపల్సరీ అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకొని అక్కడున్న సేవకులతో కొంచెం వాళ్ళ యొక్క ఆత్మీయ పెంపుదలను నేర్చుకుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్న యేసన్న గారు భక్త సింగ్ గారు ఉదయాన్నే 3:30 లేపుతాడు మమ్మల్ని. లేచి ప్రార్థన చేయమంటాడు. నేను ఇప్పటికీ ఆయన చెప్పిన మాటను బ్రదర్ 3:30 లేపుతున్నారా? చలిలో బాగా చలిగాస్తుంది కదా అన్న. నేను ఒక రోజు చలిగా సరే వర్షమైనా సరే యాజకుడి మాటను తప్పినచో వాడు నరకానికి వెళ్తాడు. అది మొట్టమొదటి ఆజ్ఞ. నేను నా సేవకునిలో నుండి మిమ్మల్ని గర్తిస్తున్నాను అంటాడంట ప్రభు. మరి మనం ఎక్కడున్నాం? ఒకరోజు ఒక పాస్టర్ గారు చెప్తాను. ఒకరోజు పాస్టర్ గారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి 4 గంటలు లేచి ప్రార్థన చేసుకునేవాడంట. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకరోజు చలి బాగా ఎక్కువయ్యి, వర్షం బాగా పడుతూ చలి ఎక్కువయ్యంట. మాస్టర్ గారు లెగవలేకపోయారంట. చలి బాగా దాస్తుందని లెగవలేకపోయాడంట. 4 గంటలకు వెలుగు వచ్చింది. ఎవరో వచ్చి గేటు కొడుతున్నారంట. ఊరికి బయట పొలంలో ఉంది మందిరం. ఎవరో వచ్చి గేటు కొడుతూ ఉంటే భయం వేసిందా? భయం వేసిందా లేదా? మీకు ఏదా? గేటు దాకా ఇలా చూసేవాడు, మళ్ళీ దుప్పుడు కప్పుకునేవాడు, మళ్ళీ కొట్టేవాడంట. మళ్ళీ ఇలా చూసేవాడు, దుప్పుడు కప్పుకునేవాడు. మూడోసారి గేటు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో టార్చ్ చేసి చూశాడు. ఎవరు లేరంట. సరేలే అని వచ్చి చలిలో దుప్పుడు కప్పుకున్నాడు కదా, కప్పుకున్న దుప్పుడు అలాగే వచ్చి వణుకుతూ వచ్చి మళ్ళా పడుకున్నాడు. ప్రభుతో అన్నాడంట, ప్రభువా ఈరోజు నేను ప్రార్థించలేనులే అన్నాడు. ఎందుకు?
చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇది చేసుకోండి. చిన్న ప్రార్థన చేశాడు, పడుకున్నాడు. ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేసే భక్తులు ఆయన. అయితే ఒకరోజు ఆ రోజే ఇంచుమించు ఇతని ప్రార్థన సమయానికి ఆ సౌండ్ రావడం ప్రారంభించింది. అయితే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. మళ్ళీ ఏదో పెద్ద సౌండ్ వస్తే మళ్ళీ దుప్పటి తెచ్చి చూశాడు. చెవులకి అదే పెడతారు కదా, పెట్టుకొని మళ్ళీ పడుకున్నాడు సౌండ్ రాకుండా. 2 దుప్పట్లు కప్పుకొని పాదా కప్పుకొని పడుకున్నాడు. నాకు దేవుని బిడ్డారా, ఇది జరిగింది నగ్న సత్యం. ఈ ఆంధ్రాలోనే జరిగింది, ఈ గుంటూరు జిల్లాలోనే జరిగింది. ఇంచుమించు 4 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఒక పెద్ద సౌండ్తో ఒక దురాత్మ వచ్చి కప్పడానికి వచ్చిందంట, వారి మీద పడడానికి వచ్చి. ఇప్పుడు ఆయన దుర్గిలో సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు. ఒక దురాత్మ గట్టిగా ఆవేశంతో వచ్చి పడడానికి వచ్చిందంట. పడడానికి వచ్చిన వెంటనే దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు కదా, ఆలోచన ఇచ్చిన వెంటనే దుప్పటి తీసి ప్రభువానికి స్తోత్రం 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 అంటే అది ఏది దేవుడు అసలు పడదంట. ఈ రోజు కాసేపు పడుకుందాంలే, రోజులు వేస్తున్నాలే, ఇంకొంచెము పడుకుందామని, ఇంకొంచెము పులుగుదామని అనుకుని వారు ద్వారా ప్రతినిత్యము నీవు ప్రార్థన చేసేవాడివి. మరి ఈ రోజు సాతానుడు నీ హృదయమును దొంగిలించాడు. ఇక వెంటనే లేచి, చలైన సరే లేచి, ప్రభువా నా తప్పిదమును క్షమించండి అని ఒక్కడే ఉన్నాడు. చర్చి అంతా చుట్టూ పోవాలి, తప్పిదము క్షమించమని మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు. ఎందుకురా నేను నీకు సేవకు ఇచ్చింది అన్నాడు. ఉన్నది ఎక్కడా? ఎక్కడా? పొలంలో, సెంటర్లో మందిరం ఉంది, చుట్టూ ఎవరు లేదు. ప్రార్థన చేస్తూ ప్రభుతో పెరుగులాడుతూ ప్రతినిత్యం ఉండేవాడు. ఒకరోజు ప్రార్థన చేయకపోవడం మారటం వల్ల సాతాను వచ్చి అతని మీద ఆవరించబోయేసరికి లేచి మరలా ఎలుగెత్తి ప్రార్థించడం. ఇప్పుడు చెప్పండి, ఇంకొంచెం సేపు అలసిపోయాలి, నిన్న ఇంకొంచెం సేపు పడుకుందాము అనుకున్న వారు ద్వారా సాతానుడు మీ మీద వారబోతున్నాడు అంటే సామెతల గ్రంథంలో చూద్దాం. మొట్టమొదటి మాట ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం. ప్రాణ భయమును కలిగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నిలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా
జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. చదవండి. ఎందుకు బతికించాడు ప్రభు మనల్ని? 22:12. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ప్రయోజనం ఒకసారి చూడండి. అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయరు. 11వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు అతడు ఏమన్నాడు? ఒక మాట చెప్పున, ప్రతి మనిషికి తెల్లవారవుతున్నప్పుడు 4 గంటలకి వెలుగు వచ్చింది. ఇటు మొసలుకొని అటు మొసలుకొని వెలుగు కొంతమంది కావాలని ఇంకా సేపటికి వెలుగుద్దాంలే అని అనుకుంటున్నాను. ఒక మాట, అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. దేవుడు రాబోతున్నాడు. పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి. జరుగుతుంది టీవీలో వార్తల్లో ఉక్రెయిన్కి రష్యాకి ఏంటి యుద్ధం. దేవుడు త్వరలో రాబోతున్నాడు. నేను ఈసారి ఎలా వస్తాను? కొదమ సింహమై వస్తాను, గర్జిస్తాను. ప్రభువా నాకెవరు చెప్పలేదు అన్నావు అనుకో, నీవెవరు నాకు తెలియదని నీ మొహం మీద ఉమ్మేసి గాండ్రించి పక్కకు వచ్చేస్తాను. ఇకనైనా ఇప్పుడు దాకా కాలయాపన చేశాను, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. 2021 కరోనాతో కళకళను రేపింది. కరోనా ఎవరి కోసం వచ్చిందో కూడా చెప్పాను. కాబట్టి ఒక్కసారి నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో. నేను ఎందు నిమిత్తం పుట్టాను, ఎందు నిమిత్తం దేవుడు నన్ను భూమి మీద పంపించాడు, ఎందు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను, అందు నిమిత్తం నేను బ్రతకాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. భయపడలేదా? అబ్రహాము ఒక్కగానొక్క కుమారుణ్ణి గారాబంగా పెంచుకుంటున్నాడు. 100 సంవత్సరాల వయసులో వృద్ధాప్యమందు దేవుడు కొడుకునిస్తే ఆయన ఆశలకి హద్దులు లేవు. మేకపోతులు కోయించాడు, కావలసినవన్నీ సమర్పించాడు. పండగ వలె పండుగ చేసుకుంటూ బ్రతికాడు. అయితే ప్రభు చూశాడు, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడు ఎక్కడికి తీసుకొని రమ్మన్నాడు? చెప్పండి. ఏ కొండది? మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చి సాక్షాత్తుగా నా కొరకు నీవు బలివ్వమన్నాడు. దేని కొరకు? సాక్షాత్తుగా నా కొరకు బలివ్వమన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇస్తామా? ఇస్తారా? ఓ చెప్పారు పాస్టర్ గారు, మీరు ఎత్తారా ముందు అంటారా? అబ్రహాము ప్రయాణమై బలిపడటానికి బయలుదేరాడు. వెళ్తూ ఇతని పరివాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ పంట కింద వాళ్ళను ఉంచి చెప్తున్నాడు,
మేము యెహోవాకు సేవించి మ్రొక్కి బలి అర్పించి తిరిగి మేమిద్దరం ఇక్కడికి వస్తాం. ఎవరికి బలి? యెహోవాకి. మరలా మేము ఎవరం వస్తాం? మేమిద్దరము వస్తాం. ఆ మాట రాశాడు చదవండి. మేమిద్దరము తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. నా దేవుడు వింటారా? ఆయన వెళ్ళాడు, కొండెక్కాడు. కొండెక్కి కట్టెలు సర్దుతున్నప్పుడు కొడుకు అడిగాడు, నానా ఎవరికి బలిస్తున్నాం మనం? ఈ కాలంలో నిన్నేరా అంటే భోజేసేవాళ్ళు నువ్వు ఇచ్చుకొని నువ్వు వెళ్ళాడు కాదంటారా? కానీ ఇస్సాకు విధేయుడై జ్ఞానవంతుడై తనను తగ్గించుకొని రిక్తుడైపోయి తన తండ్రికి ఏమయ్యాడు? లోబడ్డాడు. ఆ లోబడే గుణము ఎక్కడి నుండి వచ్చింది అతనికి? అబ్రహాము నుండి లోబడ్డాడు. ఆ తర్వాత దేవుడిని అడిగాడు కాబట్టి నేను ఎవరికి లోబడాలి? మరి మన పిల్లలు మనకు లోబడుతున్నారా? మన దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారు. మన దేవునికి లోబడకపోతే మన పిల్లలు మనకి ఎలా లోబడతారు? నా మాట అర్థమవుతుందా? చెట్టు ఒకటి కాస్తే పట్టు ఒకటి కాసిందంట. రాలేదు శాస్త్రాలు. ఇప్పుడు తండ్రి దేవునికి విధేయత చూపాడు, కొడుకు తండ్రి కూడా భయపడ్డాడు. అంటే ఆయన మహాకార్యము చేయవాడని కొడుకు కూడా భయపడ్డాడు. మా నాన్న ఆయన ఎందుకు చూసి భయపడుతున్నాడనే ఆలోచన ఇస్సాకు వచ్చింది. మా నాన్న ఎందుకు భయపడుతున్నాడు, చెప్పిన వెంటనే వచ్చి ఎందుకు మోకరించాడు అనే విషయము ఇస్సాకుకు అర్థమైంది. అందుకు తండ్రి దేనికి భయపడ్డాడు దానికి సాష్టాంగపడి నమస్కారం చేయడం ప్రారంభించాడు. ఈ రోజు నీవు దేవునికి భయపడితే, నీవు దేవుని చూసి భయపడుతున్న విధానము నీ పిల్లలు చూసి నీకు వాళ్ళు నీకు విలువనిస్తారు. నీవు దేవునికి భయపడకుండా నేనే రాజుని, నేనే మంత్రిని అనుకుంటే వాడు కూడా నీకంటే నేనే పెద్దరాజుని అనుకుంటాడు. ఇక్కడ తల వచ్చాడు. గొర్రెపిల్ల ఏ విధంగా అయితే వధించడానికి తల వంచుతుందో తల వచ్చాడు. వెళ్ళి కట్టెల మీద పరుట పెట్టాడు. కట్టెల మీద పరుట పెట్టి ప్రార్థన చేసుకొని కట్టెత్తాడు. ఇచ్చినవి తీసుకోడు అనేది అబ్రహాముకు తెలుసు. దేవుడు నీకు పాటలు పాడే వరము గాని, వాక్యం చెప్పే వరము గాని, ప్రార్థన చేసే వరము గాని, దర్శనం చూసే వరము గాని, ప్రవచనాలు మాట్లాడే వరము గాని ఇస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తించిన ఆయన ఇచ్చి తీసుకున్నాడని మన దేవుడు నరుడేనా? 100 సంవత్సరాల వయసులో నా నిందను, నా మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ నా దేవుడు చూసే నా కొడుకునిచ్చాడు. ఇప్పుడు మరలా ఈయన ఇచ్చేయబడున్నాడు. ఈయనకి ఇచ్చేస్తే ఈయన మరలా గొప్ప దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈయన కావాల్సింది నేను ఇచ్చేస్తే ఆయన ఇవ్వకూడదు. దేని నిమిత్తం వచ్చింది ఈ ఆలోచన అతనికి? చెప్పండి. భయపడినప్పుడు ఈ రోజు నీవు దేవునికి నీ హృదయం ఇస్తే ఆయన నీవు సంతోషపడే మహాకార్యము చేస్తాడు. నీవు దేవునికి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన నీవు దేవునికి మొరపెట్టలేదు కాబట్టి, నీవు దేవుని సన్నిధిలో అంగరార్చట్లేదు కాబట్టి నీవు ప్రభు దగ్గర పానార్పణగా కలగాలండి. ఒకటి అలాగే ఉండిద్దా? 10 రోజులకి 10 నిమిషాలు ఉండిద్దా? కరిగిపోతుంది. మరి మనం ఎందుకు కరిగిపోవట్లా? వాళ్ళు అతిగా చేస్తారేమో కానీ భక్తి బాగానే మన పరిస్థితి ఏంటి? బైబిల్ చెప్తుంది మనల్ని అన్ని భక్తి ఎలా చేస్తారు? ఒక నియమము నిష్ఠ ఉండిద్ది. మనకుందా?
మనం అన్నిలో అయిపోతున్నాం, వాడు దేవుని బిడ్డలు అయిపోతున్నారు. ఎన్ని గంటలకు రావాలి మన చర్చికి? మధ్యాహ్నం భోజనం టయానికి రావాలా? జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు, నా మాట నువ్వు వినట్లేదు, నీకు కావాల్సింది నేను ఎందుకు ఇస్తాను? నేను చెప్పినట్టు నువ్వు నడవాలి, కానీ నీ ఆలోచనలో నువ్వు నడిస్తే నా దగ్గర అవసరం. పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్తారా? పెళ్లికి ముందు వెళ్తారా? పెళ్లికి అక్క పెళ్లికి ముందే కదా వెళ్ళేది. పెళ్లికి ముందెళ్ళి పెళ్లి ఎలా చేస్తున్నారు పెళ్లి కానివాడు చూస్తాడు, పెళ్లి అయినోడు వాడిని ఆశీర్వదించడానికి. కొంతమంది పెళ్లికి వెళ్తే వాళ్ళు ఏ విధంగా వివాహం చేసుకున్నారో ముందే వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు కాదంటారా? మరి యేసు ప్రభు ఇంటికి పెళ్లికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు రావాలి? అంతే కదా. అందుకే నేను గత సంవత్సరం పాట రాశాను, సంఘానికి నీవే పెద్దలను కుంటివి, సమయాన్ని మరచి సన్నిధికి వచ్చితివి. ఏంటి? గత సంవత్సరం 40 దినాల ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రభు మాట్లాడి రాయించాడు పాట. చూస్తాడు 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 నీ క్రియలన్నీ దేవుడు చూస్తాడు, చూస్తాడు 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 నీ క్రియలన్నీ దేవుడు చూస్తాడు. బుద్ధి మార్చుకోవా, నీ నడక మార్చుకోవా, బుద్ధి మార్చుకోవా, నీ నడక మార్చుకోవా. ప్రాణమే ఉందనుకొని పాపమే లేదనుకొని మందిరానికి వస్తున్నవా, మంచివాడనుకుంటివా. యేసుని నమ్మిన మాత్రమే చేయలేము మోక్షము, బైబిలు చదివిన మాత్రమే ఎక్కలేము పరలోకము. యేసుని నమ్మిన మాత్రమే చేరలేము మోక్షము, బైబిలు చదివిన మాత్రమే ఎక్కలేము పరలోకము. మంచోడి మంచోడి అనుకుంటే నీలోనే సాతాను దాగుంది, నాకేమి నా కాదు అనుకుంటే నీలోనే సాతాను కూర్చుంది. క్రియలు మార్చుకోవా, నీ బుద్ధి మార్చుకోవా, క్రియలు మార్చుకోవా, నీ నడక మార్చుకోవా. చెప్పండి, మన పాటి చేయండి. లేవా ఏం మార్చుకోవాలి ముందు చూద్దాం. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, కొడుకును బలపడడానికి వెళ్తే కొడుకు ఏం చేశాడు? లోబడ్డాడు. వెంటనే ఎత్తిన కత్తి దించకుండా ప్రభు అంటున్నాడు, అబ్రహామా ఈ కొడుకును వేరే హామీ తలపెట్టవద్దు. అయితే కత్తి ఎత్తారు కదా ప్రభు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం ఎత్తిన కత్తి దించకూడదు. ఇప్పుడు ఉందిలే, ఎవరైనా కత్తి ఎత్తారనుకో దానికి 3 సార్లు కింద కొట్టమంటారు. దేనికి? లేదా ఎత్తిన కత్తి దించకూడదు. వెంటనే ప్రభు ఇక్కడ అడుగు ఆ పొదలో, అసలు కొండ మీద పొదలో బలకుడు ఉండిద్దా? అది సాధ్యమేనా? అసలు మటు ఎండలో వెళ్ళాడు యెహోవాకు బలిపడడానికి. ఆ పొదలో బలకుడు ఉండిద్దా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నాకెప్పుడు అర్థం కాలేదు ఆ విషయం. మట్టు ఎండలో ఒక్కతే గొర్రెపిల్ల, ఒక్కతే గొర్రెపిల్ల, ఏంటి మేకపిల్ల కానీ గొర్రెపిల్ల ఏదో ఒకటి మీకు అనుకున్నది ఆలోచన చేసుకోండి. ఒక్కటే కొండ మీద పొదలో, అది కాకుండా సరే కొంతమందికి ఆలోచన ఏంటంటే, అన్నా దాని ముందు రోజు సాయంకాలం తోటి గొర్రెలతో వెళ్తూ అది పొదలో చిక్కుకుపోయింది. లేదా ఆలోచన ఫస్ట్ సారి నేను బైబిల్ చదివేటప్పుడు నాకు అదే ఆలోచన వచ్చింది, అందుకే మీకు కూడా వచ్చిందని చెప్పుకున్నా. అది అక్కడ చిక్కుకొని ఉండింది. గొర్రెలు ఏం చేస్తాయి? అడవిలో దారెట్టు లేకపోతే మనం కూడా తెలియని ఊరెళ్ళి ఏం చేస్తాం? చిక్కిపోతాం, ఎక్కడో చోట నిలబడిపోతాం. ఎవరో వాళ్ళు వచ్చి ఇటు ఈ మార్గం అట్లా మార్గం చెప్పేదాకా మనం ఏం చేస్తాం?
పోయిందేమో అనుకున్నాను. కింద వచనాలు చదువుతూ ఉంటే అప్పుడు ప్రభు మాట్లాడాడు. అబ్రహాము బలిగొట్టడానికి వచ్చినప్పుడు పొదలు చుట్టూ చూసినప్పుడు ఏమీ లేవట. అబ్రహాము కత్తెత్తినప్పుడు ప్రభు చెప్పాడు కదా, ఇదిగో పొదలో కరెక్టులు ఉంది, దాన్ని వదిలించమన్నప్పుడు, దానికి బలిపమన్నప్పుడు అది అప్పుడు అరిసిందంట. ఏమని? ఎలా అరిస్తాయి? అప్పుడు అరిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎత్తినట్టే వదిలించాడు. ఇది ఆ అధ్యాయంలో ఉన్న సారం. తెలుగు బైబిల్లో కొంచెం కుదిస్తారు. భక్తసింగ్ గారి రూమ్ లో, పర్సనల్ గదిలో దగ్గర 14 నుంచి 27 రకాల బైబిల్ చూశాను. అన్ని రకాల బైబిల్ ఉన్నాయా అనుకున్నాను. ఇన్ని రకాల బైబిల్ వాడు చదివారు కాబట్టి గొప్ప ఏమయ్యారు? సేవకుల కంటే విశ్వాసాన్ని కాపాడుతున్నారు. మన పరిస్థితి ఒక బైబిల్ చదవడానికి మనకు టైం ఉంటుంది. అది ఒక అధ్యాయం చదవడానికి, ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు. వాడు గుడ్డిగా దేవుడిని ప్రేమించారు. ఆ గుడ్డితనమే వాళ్ళని ఏం చేసింది? మహా వెలుగును. మొట్టమొదటిది అబ్రహాము దేవునికి భయపడ్డాడు. రెండో పాట త్వరగా చెప్తాను, ఒక 10 నిమిషాలు లేదు చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 1వ వాక్యం 1 నుంచి 23 దాకా ఇంటికి చదువుకోండి. అక్కడ మనకు యోసేపు కనబడతాడు. ఎవరు? యేసోబు. యేసోబు ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? ఇప్పుడు యేసోబు తమ్ముడు ఎవరు? యాకోబా? బెన్యామీను. సుఖానికి దుఃఖానికి మధ్య, మరణ ఛాయల మధ్య పుట్టాడు కాబట్టి అతనికి బెన్యామీను అని పేరు. బెన్యామీ. వాళ్ళందరూ ఒక తల్లి కొడుకులు, వీళ్ళిద్దరు ఒక తల్లి కొడుకులు. అయితే యేసోబుకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండిందంటే బెన్యామీను మీద. యాకోబుకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? యేసోబు మీద. యేసోబు లేడనే వార్త తెలిసినప్పుడు యాకోబు కృంగిపోయినప్పుడు యాకోబు కృంగిపోయిన సమయంలో యేసోబు తర్వాత ఇంకొక కుమారుడు ఉన్నాడు కదా అని వాడి మీద ఎంత ఆలోచన చేసి ఎంత ప్రేమ పడుతున్నా యేసోబు మీద ఉన్న ప్రేమ మాత్రం వీళ్ళందరి మీద సరిపోతుంది. మొట్టమొదటిగా పుట్టిన వాడికి ఎక్కడ లేని సౌకర్యాలు అందరూ వాడినే. ప్రథమ కుమారుడు ఎవరి సొత్తు? అతన్ని దేవుడికి ఇచ్చేది కాబట్టి దేవుడికి ఇచ్చేంత విలువ వాడికి. వాడు బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, సేవలో నడిచి నిలబడి పరిచయం చేసుకుంటే దేవుడికి ఇచ్చేంత ప్రథమ దశమ భాగం ప్రభుకి ఇచ్చేయాలి. మరి ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది ఇచ్చారు? ఏంటి అంటే మేము ముగ్గురు అన్నదమ్ములు, మా పిల్లలు ప్రభు సేవలో ఎదగారు. లోకంలో తిరిగినంతసేపు రంగుల వలయంగా, కళకు అందంగా కనబడుతుంది. ఇది విడిచి వెళ్ళిన తర్వాత అసలైన రాజ్యం బయటపడుతుంది. మా నాన్నకి నేను అదే చెప్పాను. మా అమ్మ నాకు కొంచెం ప్రోత్సహించే ఉద్యోగం చేయాలని. నేను ఈ ఉద్యోగం కంటే దీనికంటే మెరుగైన ఉద్యోగాన్ని పొందాను. కంపెనీ మాయా కానీ ఉద్యోగం చేస్తున్నా. ఏం చేస్తున్నా? కంపెనీ మారాను. ఒక బాస్ కింద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పనిచేస్తున్నాను. చేస్తాం మనం.
అయితే నేను నా దేవుని దగ్గర ఉదయం మొదలుకొని దివారాత్రులు పనిచేస్తున్నాను. నాకు శాలరీ కూడా ఎక్కువే ఇస్తున్నాడు. కంపెనీ మేనేజ్ అందులో సంతృప్తి ఉండదు, ఇందులో సంతృప్తి ఉంది. బాధొచ్చినా శ్రమ వచ్చినా ఓర్చుకునే తత్వము ఇందులో ఉంది. దీని వలన నా ఆత్మీయ ఎదుగుదల బాగానే ఉంది, శరీరము కూడా బాగానే సహకరిస్తుంది. లోకంలోనూ బాగానే ఉన్నాం, పరలోకం వెళ్ళినప్పుడు కూడా నీ కొరకు ఏం ఉంచబడుతుంది? కిరీటం ఉంచబడుతుంది. సరే, నీ తీర్మానాలు ఏంటి? నీ తీర్మానాలు చెప్పండి. జాగ్రత్త, లోకం శాశ్వతంగా చేయాలి, చేయొద్దని దేవుడు చెప్పట్లా. దేవుని మర్చిపోయేంత వరకు పనిచేయదు. దేవుని మరిచి దేవుని ఉగ్రతను తెచ్చుకునేంత వరకు పనిచేయకూడదు. మొట్టమొదటి స్థానం నాకు ఇవ్వమన్నాడు ప్రభు. ఆ మొట్టమొదటి స్థానము మన ప్రభుకి ఇస్తున్నామా లేదా? యారు ముగిస్తా. ఏం చెబుతున్నాడు? అదే పర్వాలేదు. ఆ రాజ్యంలో ఎవ్వడు ఏమీ అడగడు. ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించేవాడే. చివరిగా మిగిలిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వాక్యం. వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టి, వారు తమ తండ్రి అయిన రఘువేలు మందకు వచ్చినప్పుడు అతడు నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చిందని అనేది. అందుకు వారు ఐగుప్తుడొకడు మంద కాపుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ నిర్గమ 1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినప్పుడు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను ఇంటికి వెళ్ళి అక్కడ మంత్రస్వాములంట దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? ఇప్పుడు మంత్రస్వాములు అంటే ఎవరు? ఇప్పుడు లేదులే, అప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అమ్మ వాళ్ళ కాలంలో ఉండేవాళ్ళు అనమాట. అప్పుడే హాస్పిటల్ వచ్చారనమాట. ఉన్నాయమ్మా, అప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ గుంటూరులో ఒక మంత్రస్వామి ఆ చేతులతో 11 మంది పిల్లల్ని చంపేసింది. చేతులతో చంపేసింది. తర్వాత మళ్ళీ ఏం చేసింది? 50 మందిని చంపిందంట. ఎందుకు చంపిందో తెలుసా? ఎవరైనా ఒక 50 రూపాయలు ఇస్తే ఆ బాబుని చంపేయంటే చంపేసేది. దేనికోసం? డబ్బు కోసం. ఆ రోజులు 50 రూపాయలు అంటే 1 కోటి రూపాయలు ఉన్నంత గొప్పదా. ఈ మంత్రస్వాములు చివరికి ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అమ్మా, పురుడు కొంచెం జాగ్రత్తగా పోయమని చెప్తాం మనం వాళ్ళకి వెళ్ళి, డాక్టర్లు కానీ ఎవరికైనా. కానీ ప్రభు దగ్గరికి వచ్చి నా కూతురు, నా కోడలు గర్భావస్యంలో ఉంది ప్రభువా, డెలివరీ సుఖమైన డెలివరీ ఇవ్వమని విశ్వాసిగా మనం ప్రార్థన చేయాలి. మనం కూడా అన్నిల వల్లే వాళ్ళ మీద ఆధారపడితే నీవు దేవుని చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తున్నావు? అర్థమైందా? ప్రార్థన చేయాలి సుఖమైన డెలివరీ కోసం. ఏ సమస్య తల్లికి బిడ్డకు ఏమీ కాకుండా మంచి డెలివరీ అవ్వాలని ప్రార్థన చేయాలి. అయితే డాక్టర్ల మీద ఆధారపడకూడదు, మంత్రస్వాముల మీద ఆధారపడదు. ఆ కాలంలో చాలా మంది వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చంపినా వాళ్ళ మొక్కేవాళ్ళు సుఖమైన డెలివరీ
పిల్లల్ని బ్రతికించినా దండేసి దండం పెట్టేవాడు. ఆ అబ్బాయి బ్రతికాడు అంటే ఆమె కావాల్సిందన్నీ ఇచ్చేవాడు. చనిపోయాడు అంటే తిట్టుకుంటూ ముష్టి డబ్బుల కోసమే ఎవరికి మనం హాని తలపెట్టకూడదు. చివరిగా మంత్రస్వాములు కూడా దేవునికి ఏమయ్యారు? చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.